జై గురుదత్త శ్రీ గురుదత్త. సహజంగా మానవ లోకంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటేనండి, ప్రతి ఒక్కరికి కూడా భగవద్ధ్యానం అనేది అవసరము అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇందులో కొంతమంది విభేదించేవాడు కూడా ఉన్నారనుకోండి, భగవంతుడు లేడు అనుకునేవాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సరే, ఇందులో ఒక 60%, ఒక 70% భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవారు. అది ఏ మతమైనా అవ్వచ్చు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాడు, వాళ్ళ గురించే మనం మాట్లాడుకున్నాం. లేని వాళ్ళ గురించి మనకెందుకండి అనవసరమైన ప్రసంగాలు. ఉన్నాడు అనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మానవ లోకంలో సమస్య ఎందుకు వస్తుందంటే, ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, ఆ పని జరిగిందనుకోండి, అంతా నేనే, నా వల్లే జరిగింది, నేను కాబట్టే జరిగింది, నా తెలివితేటల వల్లే జరిగింది, నేనున్నాను కాబట్టే జరిగింది. అంతా కూడా ఈ అహంకేంద్రీకృతం అవుతుంది. అంటే నేను అనేది కేంద్రీకృతమై ఆ వ్యక్తిని ఆవరించి ఒక వ్యామోహంలోకి నెట్టేస్తుంది. ఒకవేళ అతను ఆ పనిలో ఓటమి పొందాడు అనుకోండి, వెంటనే అతను అనే మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. నువ్వు గెలిస్తే నువ్వు నీ గొప్ప అహంకేంద్రీకృతం, నువ్వు ఓడిపోతే భగవంతుడు తప్పు. ఇది సహజంగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులండి. నెగ్గితే నా గొప్ప, నేనే, నా తెలివితేటలే నెగ్గించే, నా వల్లనే పని అయింది, నేను గొప్పవాడిని కనుక పని చేసి పెట్టాను. అదే వ్యక్తి ఓడిపోతే భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, గ్రహాలు నన్ను ఇబ్బంది పెట్టాయి, నన్ను ఎందుకో ఏదో చేసేస్తున్నాయి, ఈ ఆలోచనలో మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. వీటి నుంచి బయటపడాలి అని ఖచ్చితంగా మన గ్రంథాలు చెప్తున్నాయండి. తెలియని వాడికి చెయ్యాలి. తెలియజేసినా వెళ్ళలేదనుకోండి, మూర్ఖుడితో సమానం, వాడిని వదిలేయండి, ఇంకా అనవసరం. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పే నెపంతో మనందరికీ తెలియజేశారు. రాబోయే కాలాల్లో, యుగాల్లో ఇలా ఉంటుంది అని ఆయన ఆలోచించుకుని అర్జున్ని ఒక బేస్ చేసుకుని ఆయన మనందరికీ కూడా ఉపదేశించారు అని చెప్పుకోవచ్చండి. భగవద్గీతలో ఇదే అంశం మీద ఎంత చక్కగా చెప్తారంటే, భగవానుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారండి. అది మన అందరం కూడా తెలుసుకుని ఉండాలి ఖచ్చితంగా. ఎందువల్లంటే, ఏదైనా పని చేసినప్పుడు మనుషులం కదండి, అహం వచ్చేస్తుంది. నేనే, నా వల్లే జరిగింది, నేను లేకపోతే ఏం జరగదు. ఓడిపోతే భగవంతుడు, గ్రహాలు, వీటన్నిటిని మనం తిట్టుకుంటూ మనం కూర్చుంటాం. ఈ విధానాల నుంచి బయటికి రావాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మనం తెలుసుకోలేకపోవటం వలన, అంటే ఇక్కడ ఏమవుతుందంటే, భగవద్గీత శ్లోకాలని బట్టి పడుతున్నారు తప్పించి దాన్ని ఎలా మనం అనుసరించి వెళ్ళాలి, దాని అన్వయం ఎలా పొందాలి అనేది తెలియట్లా. దాని భావాన్ని పొందలేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా శ్లోకంగానే ఉండిపోతుందండి. దాని భావాన్ని చక్కగా మనం అన్వయించుకున్నట్లయితే అది మన జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందో. మనకి ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో ఒక పేజీ తీసి చూడండి, ఆ శ్లోకం చదవండి. అప్పుడు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పగలిగేటటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత అని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదండి. అందుకనే ఇక మతపరమైన గ్రంథం కాదు అనేది ఫస్ట్ మనం అందరం కూడా తెలుసుకోగలగాలండి. అది ఏ మతంలో ఉన్నా భగవద్గీత ఒక పేజీ తీసాడంటే ఆ శ్లోకం చదువుకునే స్థాయి ఉన్నట్లయితే, లేదా మహానుభావులు, గురువులు చాలామంది ఉన్నారు, ఆ మహానుభావులను పట్టుకుంటే వారైనా చెప్తారు. మనకి భగవంతుడు చేసిన మేలు ఏంటంటేనండి, చక్కటి గురువుల్ని ఇచ్చారు. అలాంటి వాళ్ళని మనం పట్టుకుని వాళ్ళ ద్వారా అర్థాన్ని తెలుసుకోవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. నేను ఈ శ్లోకం తీసుకున్నానండి, దీని అర్థం ఏంటండి అంటే చెప్పేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అనుసరించి మనం వెళ్ళినట్లయితే మన జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది అదే, నువ్వు మారాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎలా మారాలి అంటే, ఏమైనా పని జరిగితే అంతా నేను, ఫెయిల్ అయిపోతే భగవంతుడు, గ్రహాలు, వీటి మీద తోసేయడం, ఇవి కాదు. ఎలా ఉండాలి మనిషి అనేది ఎంత స్పష్టంగా భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే, ఒక్క శ్లోకంలో చెప్పారండి అద్భుతంగా. ఏమని చెప్తున్నారంటే, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత
అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతా ఇతి ధారయన్. ఎంత చక్కగా చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్మ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతా ఇతి ధారయన్. దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు ఎలా ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఒక పని చేసినప్పుడు దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, కన్నులు మూస్తున్నప్పుడు, చేసేది నేను కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం. చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావిస్తారట. కర్మయోగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూసినట్లయితే వారి మాటల నుంచి వచ్చే మాటలు ఏంటయ్యా అంటే, నేను ఏమి చేసినా నేను కాదు, అది మంచి అయి ఉండొచ్చు, అది చెడు అయి ఉండొచ్చు, నా ఇందులో పాత్ర ఏమీ లేదు, అంతా భగవత్ సంకల్పమే, ఆయన ఆడిస్తున్నటువంటి బొమ్మను మాత్రమే నేను. ఈరోజు పని పోయింది ఆయనే, ఈరోజు పని సక్సెస్ అయ్యాము ఆయనే. పని పోయిందని బాధపడద్దు, ఎందువల్లంటే అది మంచిది కాదు కాబట్టి పోగొట్టారు. పని గెలిచాము అంటే, ఆ పనిలో సక్సెస్ అయ్యామంటే ఆయన ఆమోదయోగ్యం ఉంది కాబట్టి, ఆమోదముద్ర ఉంది కాబట్టి మనం సక్సెస్ అయ్యాము. ఇది గమనించుకోకుండా మనను కించపరుచుకొని మనల్ని తిట్టుకుంటూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఎప్పటికీ ఉండదండి. ఎంత చక్కగా చెప్తున్నారు. చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుచున్నప్పుడు, మూసున్నప్పుడు చేసేది నేను కాదు అని అనుకునేవాడు ఖచ్చితంగా కర్మయోగుల్లో ఒక స్థితప్రజ్ఞత కలిగిన వాడు అని చాలా చక్కగా చెప్తున్నారు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి విషయంలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో వాళ్ళు గ్రహిస్తారు తప్ప అది కేవలం భగవత్ సంకల్పంతో జరిగేటటువంటి విషయాలుగానే తీసుకుంటారు తప్పించి నా గొప్పగా వాళ్ళు తీసుకోరు అనేది ఇక్కడ స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే మనమే ఏదో గొప్ప పని చేసినట్లు గర్వపడుతూ ఉంటాం. ఈ కర్తృత్వ భావనతో వచ్చే గర్వము ప్రాపంచిక దృక్పథాన్ని దాటిపోవడానికి ఉన్న పెద్ద అడ్డంకండి అది. కానీ భగవద్ దృక్పథంలో ఉన్న కర్మయోగులు ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమిస్తారు. ఎంత సునాయాసంగా అధిగమిస్తారంటే, పరిశుద్ధమనొచ్చుకున్న బుద్ధితో వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి తమ శారీరక క్రియలను తమకు ఆపాదించుకోరు. శరీరము భగవంతుని యొక్క భౌతిక ప్రాకృతిక శక్తితో తయారు చేయబడిందిగానే వాళ్ళందరూ ఫీల్ అవుతారండి, కర్మయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. కాబట్టి వారు చేసే అన్ని పనులు భగవత్ శక్తి ద్వారానే చేయబడుతున్నాయని భావిస్తారు. వాళ్ళ ఫెయిల్ అయిపోయామా ఆయన అనుగ్రహం లేదంతే, సక్సెస్ అయ్యామా ఆయన అనుగ్రహం ఉందంతే, ఇదే అనుకుంటారు తప్పించి నేను ఫెయిల్ అయిపోయాను, నువ్వు ఫెయిల్ అయిపోయాడు, ఆయన ఫెయిల్ చేశాడు. నేను అది గమనించాలి. ఎందుకు ఫెయిల్ చేశాడు, దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ వచ్చినా నువ్వు ఇబ్బంది పడతావు, ఇబ్బంది పడేది కనుక నిన్ను ఇబ్బంది పడడం ఇష్టం లేదు కనుక ఆయన ఫెయిల్ చేశాడు. అదే నువ్వు సక్సెస్ అయ్యి ఉంటే దాని ద్వారా నువ్వు ఇబ్బంది పడతావు, అందువలన ఆయన వెళ్ళనివ్వలేదు. ఈ అంశాలను మనం గ్రహించుకోగలగాలండి. ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేస్తారు కర్మయోగులు. కాబట్టి తమ మనోబుద్ధులకు ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందడానికి భగవంతుడిపైనే వాళ్ళు ఆధారపడతారు. ఈ విధంగా భగవంతుడే అన్ని పనులు చేస్తున్నాడనే భావనలో దృఢంగా స్థితులై ఉంటారు. అంటే భగవంతుడు అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి నేను ఖాళీగా కూర్చుంటానంటే అది కాదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నం చేసి ఓటమి పాలయ్యాం అనుకోండి, ఆ ఓటమిలో కూడా మంచి ఉందని చెప్తున్నాడు ఆయన.
నువ్వు సక్సెస్ అయితే అప్పుడు ఇబ్బంది పడతావు. అందుకనే నేను ఓటంపాలు చేశాను నిన్ను. నువ్వు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆయన గెలిపించే ప్రయత్నాలు ఎన్నో చేశారు ఆయన. ఇది గమనించుకోగలగాలి. ఇది గమనించుకోకుండా నిన్ను కించపరుచుకోవడం, పరాయి వాళ్ళని తిట్టడం, అంటే స్వనింద చేయటం, పరనింద చేయటం, ఇవన్నీ కూడా తప్పుడు మాటలండి. వీటన్నిటికీ కూడా మనం చాలా దూరంగా ఉండాలని మాత్రం చాలా స్పష్టంగా భగవంతుడే చెప్తున్నాడు. అన్నీ చేసేది నేనేనయ్యా, నువ్వని ఫీల్ అయిపోతే ఎలాగా? నువ్వు మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. మానవ ప్రయత్నం చేయకుండా ఏది మన వరకు రాదు. మానవ ప్రయత్నం చేయకుండా నేను కూర్చుంటాను అంటే అది పని జరగదు. నువ్వు కష్టపడకుండా ఏది నీ చేతుల్లోకి రాదు. అంతా కూడా భగవత్ సంకల్పమే. ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుడికి ఒక విషయం చెప్తారండి. ఇదే విషయాన్ని చెప్తారు. ఏమని చెప్తారంటే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారండి. అది యోగ వాసిష్టంలో మనకు కనిపిస్తుంది. కర్త బహిర్కర్తాంతరంలోకే విహర రాఘవ అంటారు వశిష్ఠుడు. ఓ రామా, బాహ్యంగా కర్మలను శ్రద్ధతో ఆచరింపుము, కానీ లోన మాత్రం ఉన్న నీవు అకర్తగా మరియు భగవంతుడే నీ చర్యలకు ప్రధానకర్తగా భావించుట అభ్యాసం చేయుము అని ఎంత చక్కగా చెప్తారండి. కర్త బహిర్కర్తాంతరంలోకి విహర రాఘవ అన్నారు వశిష్ఠులంతర వారే ఆ మాట అన్నారు. ఈ భగవద్దృక్పథంలో కర్మయోగులు తమని తాము భగవంతుని చేతిలో పనిముట్లుగానే భావిస్తారండి. భగవంతుని చేతిలో పనిముట్టు ఎవరయ్యా అంటే మనమే. ఆయన ఆ పనిముట్టుని ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు నాశనం చేయాలి, ఎప్పుడు దాన్ని ఉపయోగం లేకుండా అక్కడ పక్కన పెట్టాలి అనేది అంతా ఆయన చేతిలో ఉంటుందండి. మనమేంటండి, మనం అనుకుంటే అయిపోతుందా? అన్నీ ఆయన నిర్ణయాలు అనుకున్నవాడు చాలా మనశ్శాంతిగా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతాడండి. కాదు అంతా నేనే, నా వల్లే అవుతుంది అనుకున్నవాడు వాడి ముఖంలో కాంతి విహీనత అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. అంతా నేనే అనుకున్నవాడి ముఖం ప్రతిబింబించదండి, చక్కగా కాంతివంతంగా ఉండదు, క్షీణిస్తూ ఉంటుంది. ఎందువలన వాడు కృషించిపోతూ ఉంటాడు. అలా కాకుండా అంతా ఆయన చేసుకుంటున్నారు, నాకేంటి అనుకునేవాడు ముఖం ఎలా ఉంటుందంటే చాలా ఆనందభరితంగా, చాలా కాంతివంతంగా ఉంటుంది. ఎందువల్లంటే స్ట్రెస్ లేదు కదండి, ఆయనే కదా అంతా చూసేది. మంచి అయినా ఆయన చూస్తున్నారు, చెడైనా ఆయన చూస్తారు. ఇంకా అలాంటప్పుడు మనమేంటి ఆలోచించేది? నీ ఆలోచనతో లెక్క అదేం కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయకుండా మాత్రం చేయటం కూడా తప్పే. భగవంతుడు అదే చెప్తాడు. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంటుంది, అది చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండడం కూడా తప్పే. నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ ఫలితం మాత్రం వదిలేసేయి. ఫలితం మాత్రం నాకు ఇచ్చే. అది మంచిది అనుకుంటే చేస్తాను, చెడుదనుకో, నేను ఇబ్బంది పెట్టేదనుకో నేను చేయను, ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తాను అని భగవంతుడే స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇంకా మనం తిట్టేసుకోవడం, మనం చేసేసుకోవడం. నీకు ఆ సమయం రాలేదు, సమయం వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. నేను వేచి ఉండదంటే నీ కర్మద్దే, అంతే. దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. నీకు సమయం వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టాల్సిందే. ఇలా ఓపిక పట్టలేని వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. పిచ్చెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఉంటారంటే అంతా నేనే అనుకుంటున్నాడు కాబట్టి, నా వల్లే అనుకుంటున్నాడు కాబట్టి అడిగి పిచ్చెక్కుతోంది. కాదు, మన పైన ఒక ఆయన ఉన్నారు, ఆయన పరిశీలిస్తున్నారు అనుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. అవ్వలేదు నువ్వు అనుకున్నది, వదిలే, హ్యాపీ. ఎందువలన? ఆయనకి నచ్చలేదు నువ్వు చేసే పని, అందుకనే ఇవాళ అది క్యాన్సిల్ చేశాడు. అయ్యింది, ఆయనకి నచ్చింది, ఓటేసాడు, పంపించాడు మనల్ని, మనం సక్సెస్ అయ్యాం. ఇలా అనుకున్న రోజున మనం చాలా హ్యాపీగా మన జీవితంలో వెళ్ళగలుగుతామండి. రేపు మరణము అని తెలుసున్నప్పటికీ కూడా ఇవాళ ఆనందంగా జీవితాన్ని గడపగలగాలి. అదే సరైందండి. మరణం అనే మాట వినంగానే గజగజలాడిపోతే కుదరదండి. ఉద్యోగానికి వయసు పరిమితి ఉంది, కానీ మరణానికి వయసు పరిమితి కాదండి. చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరినైనా ఆ సమయం వచ్చిందంటే తీసుకెళ్ళిపోతారు. ఇది గమనించుకోగలగాలి. మరణము అనగానే గజగజ వణికిపోతారు. ఆ మాట వద్దండి, ఇవాళ శుక్రవారం అండి మాట్లాడకండి, మంగళవారం అండి మాట్లాడకండి, అశుభం అండి మాట్లాడకండి. కాదండి, అవన్నీ కాదు. మరణమైనా జననమైనా ఆయన లెక్క నువ్వెవడు కాదంటానికి. ఇప్పటికే కొన్ని పరిష్కారాలు చేసుకుని మనం తప్పించుకుంటున్నాం. మానవులం కదండి, తప్పదు. ఆ భయం చేతో స్వార్థం చేతో మన పరిష్కారాలు చేసుకుని వాటి నుంచి తప్పించుకుంటున్నాం. ఆయన లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెక్క తీరాల్సిందే కదా, కంప్లీట్ అవ్వాల్సిందే కదా. ఒక్కటండి, రేపు మరణిస్తున్నాము అన్న ఇవాళ ఆనందంగా జీవించేవాడే నిజమైన కర్మయోగి అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందువల్లంటే
అంతా ఆయనే చూసుకున్నప్పుడు మనకేంటండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపో, మాకేం భయం లేదు. నీ గొప్పలేంటో నీ పనిలోనే నీకు తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలండి. నేను గొప్ప అనేది ప్రవేశించిందో మనిషిలోకి ఆ పని అవ్వదు. నువ్వు గొప్పవాడివి కాదు, అంతా ఆయన మంచిది అనుకుంటేనే నీకు ఓటు వేస్తాడు. అందుకని చక్కగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మనందరికీ తెలియజేశారండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతా ఇతి ధారయన్. అద్భుతమైన శ్లోకం అండి. మనకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా మనం తెలియపరచాలి, అది మన బాధ్యత. మనకి అద్భుతమైన గ్రంథము భగవద్గీత. దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని అన్వయించుకుని చక్కటి అర్థాలు మనం తెలుసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఏదో శ్లోకం చదివేసుకుంటే మనలో మార్పు రాదండి. శ్లోకం చదువుకున్నంత మాత్రాన వచ్చేది తక్కువ మార్పు. కానీ దాని అర్థాన్ని తెలుసుకుని మన నిత్య జీవితంలో దాన్ని వాడుకలోకి పెట్టినప్పుడు అది పరిపూర్ణత ఇస్తుంది ఆ శ్లోకం. కాబట్టి ఖచ్చితంగా మనకే సొంతమైన మన భగవద్గీతను మనం కాపాడుకుంటూ తెలుసుకోవడానికి, మహానుభావుల్ని నుంచి మనం నేర్చుకోవడానికి ఎంతోమంది చక్కటి గురువుల్ని ఇచ్చారు మనకి భగవంతుడు. ఆయన నుంచి అంటే ఆయనే అందరికీ కూర్చోబెట్టి చెప్పడం భగవంతుడికి సాధ్యం కాదు కాబట్టి గురుస్థానాన్ని మనకి అందించారండి. ఎంత అద్భుతమైన విషయం ఇది. అటువంటి గురువుల పాదపద్మాలకి నమస్కరిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ.